ఈ రోజు మా ఊర్లో శీతల పండుగ చేసుకున్నాము. పండుగ ఉద్దేశం పశు సంపదకు గాలికుంటు వ్యాధి రాకుండా పశు సంపద బాగా వృద్ధి చెందాలని, వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రకృతి కరుణించాలని, తాండా ప్రజలందరినీ దేవత సల్లగా ఉండేలా దీవించాలని, పశువులకు ఎటువంటి రోగాలు రాకూడదని, ఇలాంటి దుష్టశక్తులు రాకుండా ఉండాలని తాండా వాసులు వారి పశువులను ఒకే చోట చేర్చి అందరూ కలిసి శీతల భవాని దేవతను పూజిస్తారు. అలా ఉన్న పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు పశు సంపద పెరగాలని, దూడలకు పాలు సరిపోను ఉండాలని, గడ్డి బాగా దొరకాలని, క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలని, అటవీ సంపద తరగకూడదని మొక్కులు తీర్చుకుంటారు. ఈ క్రమంలో అందరూ కలిసి పాటలు పాడుతారు. శీతల భవన్ దగ్గరికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇప్పుడు మహిళల నృత్య ప్రదర్శన చూసేయండి. पागे माहू बीवे बाई गोली दाटर काटना वीडियो करते गोली आना गाड़ी करते सी जाना रोका आयो पामहणो पामहणो मारी जागर लूंगड़ आयो पामहणो पामहणो से जल्दी चूरमा ये कमरिया दिए रो कड़ियो कड़ियो पकड़ो शीतला लूंगड़े आयो पामहणो पामहणो मारी लागर आयो पामहणो पामहणो
అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్ళు అంటే గుగ్రి, పాయసం అంటే లాప్సీ సమర్పిస్తారు. కోళ్ళు మేకలు బలి ఇచ్చి వాటిపై నుంచి పశువులను దాటిస్తారు. అలా చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండుతాయని బంజారా నమ్మకం. దేవతను పూజించే క్రమంలో పెద్ద మనిషి పూజారిగా ఉంచి అతని చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహిస్తారు. 7 అమ్మవారి పేర్లు చెప్పడం మర్చిపోయాను. మెరమ్మ, త్వల్జ, శీతల, అంబాభవాని, హింగ్ల, ద్వాలంగర్, కంకాళి. 7 దేవతలతో పాటు ముందు భాగంలో లుంకిడే దేవుని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. गाम्याचं शीतलाने ఈరోజు आपण వ్రతాన్ని గుండారం శీతలా సకో ఘనంగా పూజ కరేది కాబట్టి ఈరోజు आपण పాడి పంట ఆరోగ్యము చదువు సేమ ముందు రేను ఈ శీతల భావననే ప్రతి తరతరాలు आपण యాడి బాబు కరేది మొప్పి కరేది కాబట్టి आपण ముందంజన రేను కాబట్టి గుండారం ప్రజలనే आपण గోరు బాయిలోకేనే మాటినే రాజకీయ నాయకులనే చదువుకున్న పిల్లలనే సేనే ఆరోగ్యంగా రకాడతాని పంట పొలాలనే పాడి పంటలే సేన సుఖ సంతోషం రకాడతాని ఈ వర్షదాడే పూజ మామూలిన ఘనంగా కరేది కాబట్టి సేన ఆశీర్వాదం చేస్తాని ఈ పబ్లిక్ అయిన సేన ఆశీర్వాదం పొందుకని శీతల భావన వేడుకుంటున్నాం. ఈ రోజు గుండారం గ్రామంలోన ముంగల కింద తండ, పోచాం తండ అన్ని తండాలు కలిసి శీతల భవాని పూజించడం జరిగింది. ఈ పండుగ అనేది నా వెనుకట నుంచి అనేతిదిగా వస్తుంది కాబట్టి పాడి పంటలు గోవు గొదలు అందరూ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై శీతల భవాని. జై శీతల భవాని. ఫైనల్గా అయితే పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయాక మాకైతే ప్రసాదంగా లాప్సీ అండ్ సడవి పెట్టారు. ప్రసాదం స్వీకరించిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఫైనల్గా అయితే మేము ఇలా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకుంటారో కింద కామెంట్ చేయండి. ఆటలు పాటలతో ఫైనల్గా అయితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.